సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్లారా, మరి మేము అందిస్తున్నటువంటి ఏదైనా వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి మరొక్కసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. మరి ఎంతో మంది అండి ఈ యొక్క మాటల చేత ఆదరణ, నెమ్మది, ఓదార్పు, క్షేమము, సమాధానము పొందుకుంటూ ఉన్నారు. దేవుని మాట ఒక మనిషిని బలపరుస్తుంది. దేవుని మాట ఒక మనిషిని హెచ్చరిస్తుంది. దేవుని మాట ఒక మనిషిని ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క మాట ఒక మనిషికి ఓదార్పుని కలగజేస్తుంది. బిడ్డలారా, మరి ఈరోజు మనుషుల యొక్క మాటలు ఆ మనిషికి ఆదరణనివ్వదండి. దేవుని మాట మాత్రమే ఒక వ్యక్తికి ఆదరణ కలగజేస్తూ ఉంటుందన్నమాట. దేవుని యొక్క మాటలు నువ్వు వింటున్నావంటే దేవుడే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడే మరొకసారి నీకు మేల్కొల్పును కలుగజేస్తూ ఉన్నాడు అనమాట. నేనున్నాను అని చెప్పి నేను వెన్ను తట్టి ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరి బైబిల్లో మనం గమనించినట్లయితే భయపడకము అనేటువంటి యొక్క మాట ఎన్నో 365 రోజులు కూడా మనకు సరిపోను ఆ మాటలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనమాట. భయపడకము, భయపడకము, భయపడకము అని చెప్పేసి బైబిల్లో 365 సార్లు వ్రాయబడి ఉన్నది. ఎందుకు అంటే ప్రతిరోజు మనిషి ఏదో ఒక పరిస్థితిలో భయాందోళనకు లోనవుతూ ఉంటాడనమాట. ఏదో ఒక సందర్భం ఆ మనిషిని భయకంపితునిగా చేస్తుంది. ఏదో ఒక పరిస్థితి ఆ మనిషిని ఉన్నట్టుండి భయాన్ని పుట్టించి ఆ మనిషి అంతా కూడా, ఆ వ్యక్తి అంతా కూడా ఎంతో ఆవేదనకు లోనవుతూ ఉంటాడనమాట. కనుక బిడ్డలారా, మరి ఈరోజు ఒక మనిషి బాధతో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఓదార్పులో ఉన్నప్పుడు ఆ మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆదరణకరమైనటువంటి మాటలు ఒక వ్యక్తికి అవసరమైనదండి. ఈరోజు లోకం ఎక్కడా కూడా ఇవ్వనటువంటి ఆదరణ దేవుడు మాత్రమే ఇవ్వగలడు అనమాట. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామా? ఈరోజు దేవుని యొక్క మాట, వాగ్దానం ఏదైతే మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు అనమాట. జకరియా చాలా వృద్ధుడు. ఎలిజబెత్, జకరియాలు దేవుని యొక్క మందిరంలోని మరి ఎంతో భయముతో, భక్తితో వారిరువురు కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నటువంటి వారు అనమాట. దేవుని యొక్క పరిచర్య వాళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. ఎంతో నిరీక్షణతో, విశ్వాసంతో వారు అడుగులు వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మరి జకరియా దేవుని మందసం దగ్గర ధూపం వేస్తున్నటువంటి సమయంలోనే దూత ఆయన యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నదనమాట. జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది అని చెప్పి జకరియాతో ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటి ఈ మాట? భయపడకు అనే మాట, నీ ప్రార్థన వినబడుతుంది అనేటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు చూడండి. అంటే ఈరోజు ఒక మనుషుడు చేసేటువంటి మాట దేవుడు వింటున్నాడు అన్న సత్యాన్ని ఈ లోకానికి ఆ దూత చాటి చెప్తూ ఉన్నదనమాట. ఏంటి, మనం అనుకుంటాం చాలాసార్లు, నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా? నేను కార్చే కన్నీరు నా దేవుడు చూస్తున్నాడా? నా యొక్క మూలుగులు, నా నిట్టూర్పులు దేవుడు వింటున్నాడా? నా రోదన ధ్వని దేవుడు వింటున్నాడా? నా బలహీనతలు దేవుడు చూస్తున్నాడా? నా కష్టాలు దేవుడు చూస్తున్నాడా? నా సమస్యలు అసలు దేవుడు పట్టించుకుంటున్నాడా అన్నట్లుగా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో మనిషి జీవితం గడుస్తూ ఉన్నదండి. కానీ ఈ దూత జకరియాతో ఒక ఆదరణకరమైనటువంటి మాట ఏం మాట్లాడుతూ ఉందంటే, భయపడకు,
నీ ప్రార్థన నాకు వినబడింది అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు ఈ మాటలు నువ్వు ఎక్కడ వింటున్నావో ప్రియ బిడ్లారా, ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నావో, నీ కుటుంబాన్ని భయపరిచే పరిస్థితులు, నేను భయాందోళనకు గురి చేసేటువంటి సందర్భాలు నీ ముందున్నాయేమో, వ్యాధితో బాధతో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, మనుషుల యొక్క సహాయము నీకు కరువైపోయిందేమో, మనుషుల యొక్క ఆదరణ పూరితమైనటువంటి మాటలు నీకు కరువైపోయాయేమో, లేదా అందరూ చేయి విడిచిపెట్టారేమో, లేదా అందరూ తోలనాడుతూ ఉన్నారేమో, ఎన్నో విరోధమైనటువంటి మాటల చేత కృంగిపోయినటువంటి మనసుతో ఉండి ఈ మాటలు వింటున్నావేమో. ఒకవేళ నువ్వు తలపెడుతున్నటువంటి పని జరక్క ఒక డిస్కరేజ్మెంట్లో ఉండి, ఏంటి నేను ఏది చేసినా సరే నేను చేసే పనులన్నీ వెనకాలే పోతా ఉన్నాయి, ఏది మొదలుపెట్టినా ఏ పని అవ్వట్లేదు అని చెప్పి ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నావేమో, కృంగిపోయిన మనసుతో ఉన్నావేమో, ఆదరణ లేక ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ సమస్యను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి బలహీనతను బట్టి నా దగ్గరకు వచ్చావు కదా, నా దగ్గర ఎన్ని రకాలుగా ఎన్నో దినాలుగా నువ్వు కన్నీరు విడిచావు కదా, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థించావు కదా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడ్చావు కదా, నువ్వు చేసిన ప్రార్థన ఏమైందో తెలుసా, నేను విన్నాను అని చెప్పి నీతో మాటిస్తూ ఉన్నాడండి. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, నిజంగా నేను చేసే ప్రార్థన దేవుడే వింటూ నాతో మాట్లాడాలి కదా అని నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావేమో. ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వు భయపడకు అని చెప్పి మరొకసారి దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన విన్నాను అని చెప్పి మరొకసారి దేవుడు మరొకసారి నీకు ధైర్యాన్ని పుట్టించేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొర్నేలు చేసేటువంటి దాన ధర్మాలు, కొర్నేలు చేసేటువంటి ప్రార్థనలు దేవుని సంధికి చేర్చబడ్డాయట. కొర్నేలు ఏం ప్రార్థన చేశాడో, కొర్నేలు ఎవరెవరికి దాన ధర్మాలు చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉన్నాయి అన్నమాట. మనం అనుకుంటాం, మనం ఏం చేస్తున్నా సరే దేవుడు చూస్తున్నాడా, దేవుడు వింటున్నాడా, దేవుడు కనికరించట్లేదేంటి, దేవుడు కృప చూపించట్లేదేంటి అని చెప్పేసి నానా రకాలైనటువంటి ఆలోచనలతో మనం ఆలోచిస్తూ ఉంటాం. బిడ్డలారా, నీకు అవిశ్వాసం మాటలను సాతానుని కలగచేసి దేవుని మీద విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా చేస్తా ఉన్నాయేమో. ఈ ఉదయ కాలమే నువ్వే పరిస్థితిలో ఉండి వింటున్నావో మరొకసారి నీకు ధైర్యాన్ని, నీ గుండె నిండా ధైర్యాన్ని, నీ మనసు నిండా ఉల్లాసాన్ని, సంతోషాన్ని పుట్టించే మాట ఈరోజు ఆ దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుడు తప్పక కార్యం చేస్తాడు. నువ్వేది ప్రార్థన చేస్తున్నావో దేవుడు విని తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు బిడ్డలారా. కనుక ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందున్న పరమ తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా జకర్యాతో మాట్లాడావు, కొర్నేలుతో మాట్లాడి ఉన్నావు ప్రభా. భయపడకము, నీ ప్రార్థనని విన్నాను అని చెప్పి వారికి మాటిచ్చావు ప్రభా. ఈరోజు ఎవరైతే నీ బిడ్డలు ప్రభా వారిని భయపెట్టే సందర్భాలను బట్టి కృంగిపోతూ అలసిపోయి బలహీనమైపోయి ప్రభా, ఆదరణ లేక ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, ఈ ఉదయకాలమే వారిని దర్శించమని వేడుకుంటున్నాను, వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను. వారిని మరొక్కసారి బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. భయపడుకు అన్నావు తండ్రి, నీ ప్రార్థన విన్నాను అన్నావు ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే కన్నీరు విడుస్తున్నారో, ఎంతమంది అయితే ఆదరణ లేక ఉన్నారో ప్రభా, పరిస్థితుల వైపు చూస్తూ వరకు అనారోగ్యాన్ని బట్టి, అస్వస్థను బట్టి, వ్యాధులను బట్టి, బాధలను బట్టి, నాయన కుటుంబాల సమస్యలు బట్టి, చిక్కులను బట్టి, రుణభారాలను బట్టి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నా ప్రభా. జీవితంలో విసిగి వేసారిపోయి వారు ఉంటుండగా ప్రభా, అలాంటి వారికి నా ప్రభా నువ్వు ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడి బిడ్డలు ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ కృపలో భద్రపరచండి, క్షేమము సమాధానము దయచేయమని. ఎవరైతే నాయన అనారోగ్యంగా ఉంటున్నారో వారిని స్వస్థపరచండి,
అనేక రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. అనేకమైన సమస్యల్లో కోర్టు కేసుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. అయ్యా, భూ సంబంధం వివాదాలు ఉంటే వాటన్నిటి నుంచి విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. భార్య భర్తల మధ్య అన్యోన్యమైన సహవాసము సంబంధాన్ని మీరు ఏర్పరచమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. మీరే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దిన దీవెనల చేత నింపి మీరు బలపరచమని నీ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థనలు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఎట్టి ప్రార్థన సంధికి చేర్చుకోమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.